యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్స్ 2, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు. రజిత గారు రెడీయా మీరు? ఓకే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. తర్వాత కాస్తంత నెయ్యి వేసుకోవాలండి. కొబ్బరిని ఫస్ట్ వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా, ఎనీథింగ్ ఏది అవైలబుల్ ఉంటే. ఓకే. సో నేతిలో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. అంతే. వర్షిత ఏం చదువుతోందండి? ఇప్పుడు యూకేజీ అండి. తను కూడా ఊకేజీయేనా? ఇద్దరు ఊకేజీయేనా? అవునండి. ఒకటే 2 months చోట ఏంటి? 2 months డిఫరెన్స్ అండి. అంతే. 2 months డిఫరెన్స్. పాపకి బాబుకి 2 months. ఇద్దరు ఒకటే స్కూల్లో యూకేజీ చేస్తారు? లేదండి, సెపరేట్ సెపరేట్. ఓకే. మాది సాయినాథ్పురం అండి. మీరుండేది వేరే ప్లేస్ లో, మీరుండేది వేరే ప్లేస్. ఓకే. మరి సెయింట్ తెరిసాలో చదువుతున్నాను. ఓకే ఓకే. అక్కడ యూకేజీ. ఇతను గౌతమ్ మోడల్ హై స్కూల్. ఓకే. తనకి స్వీట్స్ బాగా ఇష్టం, అందుకని నేను కొత్తగా ఇలా చేస్తూ డిఫరెంట్ గా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ వర్షిత ఏంటి స్పెషల్? అంటే ఏదైనా డైలాగ్ చెప్తుందా, పాడుతుందా, ఏం చేస్తుంది? సాంగ్స్ పాడుతుందండి. సాంగ్స్ పాడుతుందా? మనం గ్యాప్ దొరికినప్పుడు పాట పాడేద్దాం. నాకు వర్షితతో ఏదో ఒక రకంగా మాట్లాడాలని కోరికగా అనిపిస్తుంది. సిమ్ చేసేసాను నేను ఆల్రెడీ. మీరు పక్కన పెట్టుకుంటాను. ఆ కప్ లో వేసుకోండి. సో పక్కన తీసి పెట్టేసుకున్నాం వేయించుకున్న కొబ్బరి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు కాస్తంత బొంబాయి రవ్వని కూడా వేయించుకోవాలండి. ఓకే. బాంబే రవ్వ. మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలా? అంతే. సో మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. టీచర్? ఓకే. ఏం టీచ్ చేస్తుంటారు? మ్యాథమెటిక్స్. సో బాగా బిజీగా ఉంటారు వర్క్ లో. మరి వర్షిత ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. తను స్కూల్ కి వెళ్తుంది కదండి, అప్పుడు మీరు టైమింగ్స్ సరిపోతుంది. ఓకే. ఒకటే పాప? ఒకటే పాప. తను వచ్చేసరికి రెడీ అయిపోతుంది. ఓకే. మార్నింగ్ ఇద్దరం ఒకసారి బయలుదేరుతాము. సో ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి కలిసి వచ్చేస్తారు. మీ స్కూల్లోనే తను చేస్తుంది? లేదండి, మాది సెయింట్ ఆన్స్. ఓకే ఓకే. తను వేరు. సో ఇది ఎంత దాకా కొంచెం కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే బాగుంటుంది కదా. అవును. లేకుంటే పచ్చివాసన లాగా స్వీట్స్ బాగా 4-5 minutes సరిపోతుంది. ఓకే. సో మీ అందరు కలిసినప్పుడు వంటల గురించి, వాటి గురించి, కొత్త వెరైటీలు ఏం ట్రై చేస్తున్నారు గురించి ఇవన్నీ మాట్లాడుకుంటారు. అభిరుచి చూస్తూ ఉంటారా? చాలా అండి బాబు. చాలా చాలా ఫ్యాన్. అభిరుచి మీ బాబు చూస్తూ ఉంటారు? పాప చాలా ఫ్యాన్. ఓ పాప. ఓకే. సో చూసి అలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఉంటుందా? అది బాగుంది, ఆ ఐటమ్ చేయరా అంటుంది. చాలా బాగుంటుంది. మేబీ ట్రై చేశాను కూడా. ట్రై చేశారు? బాగా వచ్చిందా? చాలా. రాజుగారు చేసింది అయితే చాలా వరకు ట్రై చేస్తాను. చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చేసుకోవడం ఈజీ. సరిపోయిందండి? సరిపోయిందా? దాన్ని కూడా పక్కన తీసి తీసేసుకుందాం అండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మనము నేతిలో వేయించుకుంటారా? సెపరేట్ గా తీసుకుందామండి. కాజు, పిస్తా, వీలుంటే బాదాం అలాంటివి కూడా యాడ్ చేసి, మనకి ఏది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం. సరిపోతుందండి. ఓకే. సో నెక్స్ట్ యాపిల్ ఫ్రై చేసుకుంటారా? అవునండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి. ఇప్పుడు యాపిల్ ని కట్ చేసాక బ్లాక్ అవుతుంది కదా, సో మనం వాటర్ లో పెట్టుకుంటే ఓకే. వాటర్ లో వేసుకుంటే నల్లబడకుండా. తురుముకున్నారా? తురుముకున్నారండి. ఓకే. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో యాపిల్స్ అలా పెట్టి పంపిస్తాం కదా, ఆ టైంలో షుగర్ వేసి పెట్టాలి వాటిపైన పీసెస్ చేసిన తర్వాత. ఓకే. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. సో ఈ యాపిల్ అంతా కూడా నేతిలో కొంచెం ఫ్రై అవ్వాలా? లైట్ గా. ఓకే. పచ్చివాసన అలా ఉండకుండా లైట్ గా వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది కూడా ఇప్పుడు వేగిపోయింది కదా నేతిలో, పక్కన పెట్టేసుకోవాలి. ఓకే ఓకే అండి. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు తీసుకుందాం అండి. పాలు
ఒక కప్పు పాలు సరిపోతుందండి. సరిపడంత ఇంకేం పర్లేదు, ఎంత కావాలో అంత. అంత కాస్తంత షుగర్ వేసుకుందామండి. ఇది కాస్తంత కరిగిపోయాక కంటిన్యూషన్ గా ఐటమ్స్ వేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాడు. వర్షిత పాడతావా? పాడేసి. చిక్కాలి వస్తుంది పక్కకి పక్క జరకండి, ఆయనక్క ఎక్కండి, జోజో పాప ఏవక్కు, లడ్డు పిట్టై తినిపిస్తా, చల్లని పాలు తాపిస్తా, ఢిల్లీ బొమ్మ చూపిస్తా. ఢిల్లీ బొంబాయి చూపిస్తా. లేటెస్ట్ వర్షన్ లో యాడ్ చేశారా ఇది? లేటెస్ట్ 2016 కిడ్స్ వర్షన్. అక్కడ తీసుకెళ్తారా ట్రైన్ లోనే? ఆహా, ఢిల్లీ బొంబాయి చూపిస్తా అంట. మేము చదువుకున్నప్పుడు ఆగి నాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ బొంబాయి చూపిస్తా. 2018 లో ఏమొస్తుందో ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ నేర్పిస్తా. ఫస్ట్ రవ్వ యాడ్ చేసుకుందాం. ఇందుకు నేతిలో వేయించి పెట్టుకున్నారు. నేతిలో వేయించుకుని రవ్వ ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ రవ్వ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుంది. తర్వాత కోప్రా వేసుకుంటాం, వేయించుకున్న కొబ్బరి, నేతిలో వేయించుకున్న కోప్రా కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు యాపిల్ కూడా వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై చేసి, ఐ థింక్ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేశానండి. పౌడర్ చేశారు, డ్రై ఫ్రూట్స్ పౌడర్. అది కూడా ఫస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది కదా అండి. చూడడానికి కూడా చాలా బాగుంది. కావాలంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టేటప్పుడు ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అందుకని అలా. నెక్స్ట్ లాస్ట్ నేచురల్ కలర్ కావాలనుకున్నప్పుడు కుంకుమ పువ్వు లాంటివి ఏమైనా వేసుకుంటే కలర్ వస్తుంది. అంతే. లాస్ట్ ఫినిషింగ్ నెయ్యి వేసుకుంటే అలా 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 నెయ్యి కూడా కొంచెం పట్టేస్తే హల్వా రెడీ. సో ఇలా ఆటోమేటిక్ గా ప్యాన్ నుంచి కొంచెం ఇట్లా మనం వచ్చేస్తే సైడ్ కి అంటుకోకుండా అయిపోయినట్టే కదా. అంతే. బంద్ చేసేద్దామా? బంద్ చేసి. ఓకే, ఓకే ఇవ్వండి. యాపిల్ కొబ్బరి హల్వా కంప్లీట్. ఓకే, యాపిల్ కొబ్బరి హల్వా రెడీ అండి. టేస్ట్ పోయే ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ కోకోనట్ హల్వా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఎండు కొబ్బరి తురుము, యాపిల్ తురుము, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై యాపిల్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ కోకోనట్ హల్వా రెడీ. ఓకే, సో ఇప్పుడు స్వీట్ ఐటమ్ మన వర్షితకి బాగా ఇష్టం. సో కొబ్బరి, యాపిల్ కొబ్బరి హల్వా టేస్ట్ చూద్దామా? నువ్వే కదా అడిగావు, ఫస్ట్ నువ్వే టేస్ట్. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, సో శ్రీహన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అలాగే. ఓకే, ఇంకోసారి అడగం. టెన్షన్ పెట్టకు, టెన్షన్ పడకు. రాజుగారు ఎలా ఉంది? బాగుందా? వాడు చెప్తున్నా కదా బాగుందని, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా అన్నట్టు చెప్పాడు. కానీ నిజంగా చాలా టేస్టీ, వెరీ నైస్. మన పాపకు నచ్చింది కదా, హ్యాపీ. తనకు కూడా నచ్చిందిలేండి, నాకు కూడా చాలా నచ్చింది. రాజుగారు మీకు ఎలా అనిపించింది? రెండు ఐటమ్ కూడా బాగుంది. స్నాక్ ఐటమ్ చాలా పెసరపప్పు, తర్వాత కొంచెం ఆలు యాడ్ చేసుకొని చేస్తారు కదా, బాగుంది.
సో ఇక్కడ ఇలా షుగర్ యాపిల్ కూడా కరెక్ట్ గా ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే. సో ఇదేంటంటే కొంచెం వేడివేడిగా తినొచ్చు, చల్లగా చేసుకుని తిన్నా కొంచెం బాగుంటుంది. ఓకే. సో రెండు బాగున్నాయండి, ఇద్దరు ఐడియాలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రజిత గారు, మీ వంట చాలా బాగుంది. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు. అలాగే దీప గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు కూడా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. అండ్ అలాగే కష్టపడి టేస్ట్ చూసిన మా కిడ్స్, బ్యూటిఫుల్ కిడ్స్ కి చాక్లెట్స్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, అవసరమా? అదే ఓకే. సో అదండి, రెండు వంటలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పుదీనాని మనం మామూలుగా కూరల్లో వాడుకుంటూ ఉంటాం, బిర్యానీల్లో వాడుతూ ఉంటాము, చట్నీలు చేసుకుంటూ ఉంటాం. మంచి వాసనతో ఉంటుంది, అలాగే శరీరానికి కూడా చలవ చేస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి సౌందర్య సాధనంగా కూడా పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. పుదీనాను బాగా నూరేసుకుని రాత్రిలో ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద మొటిమలు తగ్గుతాయి, దాని తాలూకు మచ్చలు కూడా తగ్గిపోతాయి. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి మెడకి రాసుకుంటూ ఉన్నట్లయితే ఇది సహజ సిద్ధమైన క్లీన్జింగ్ ఏజెంట్గా పనిచేసి ముఖం బాగా క్లీన్ అవడమే కాకుండా ఇంకా కాంతిని సంతరించుకుంటుంది, చర్మం బాగా గ్లోగా కనిపిస్తుంది.